ఏమిటే ఏమిటే రామదండలో వచ్చి పడిపోయారు? సూర్యనిరిసిన చుక్కమ్మకు చమత్కారం పోలేదే. తేనెగా తిలకం పురుడొస్తుండగా ఉయ్యాల పేరెంట్ అని పిలవడానికి వచ్చా. ఈ పెదపకాల పిల్లలకు పనే ఉంది. పెళ్ళవగానే పుసా 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 పిల్లలు కనేటివేగా. పళ్ళు రాలే రోజు వచ్చినా పరాచికాలు పోలేదే పిన్ని. కోడలు రాదే బొట్టెట్టించుకోవడానికి? పండక్కి పుట్టింటికి వెళ్ళిందా? అదెందుకు పోతుందే నా తల్లి? నా నెత్తి మీద తిష్ట వేసి కూతాడని గట్టే వచ్చింది. నీవి మరీ చిత్రాలు పిన్ని. కన్నారు తీసుకుపోలేదా? నువ్వు పంపలేదా? అయ్యో 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 అసలు నా చోద్యమా నేనెందుకు పంపలే నా తల్లి? నాకు ఒకగానొక్క బిడ్డ చిటపట్లాడుతూ పువ్వుల రంగాలే అత్తారింటికి పెడుతుంటే నాకు మాత్రం చూడాలని ఆశగా లేదు. ఏం చేస్తావు? నాకు ఆ రాతలేదు, వాడికి ఆ గీత లేదు. అయ్యయ్యో అదేమిటత్తా, ముసల్దానా నీకింత ముస్తాబును? పడుచుకోవడానికి పాత చీరాలా? అసలు నా చోద్యమా నేనేమైనా కట్టుకోవద్దన్నానా? ఇలా నలుగురు చేత నన్ను నానా మాటలు అనిపిస్తాను. కాకపోతే పెళ్లిలో పెట్టిన పట్టు చీరలన్నీ పెట్టించి కూడా అడిపోతున్నాయి. అది కట్టుకోకపోతే నేను కట్టనా? కడుపు ఇప్పుడు కాలమే పడుతుందని ఇదంతా నా కర్మ. అయ్యో అయ్యో చూసారా చూసారా చూసారా? ఇదిగో మీరు చూస్తున్నారు కానీ సరిపోయింది. కానీ లేకపోతే ఈ చుక్కమ్మ తన కోడలు రాత్రి అంపారు పెడుతుందని అనుకోవాలి కదా. ఏమిటని మురిసిపోతావు?